పండితుడే ధీరుడు, ధీరుడే పండితుడు. ఇక్కడ ధీరుడంటే అర్జునుడు యుద్ధం చేసే శక్తి ఉంది కాబట్టి, వారియర్ కాబట్టి, క్షత్రియుడు కాబట్టి అట్లా ధీరుడని చెప్తున్నాడా కృష్ణుడు అంటే? అలా కాదు. వేదాంతపరముగా ఉపనిషత్తుల భాషల్లో ధీరుడు అంటే ఎవరైతే సత్యమును సత్యముగా తెలుసుకొని అసత్యమును అసత్యముగా తెలుసుకొని ఈ లోకంలో ఉన్నంతకాలం దేనికి కూడా దుఃఖపడకుండా అతడు జీవిస్తాడు. అలాంటి వాడు ధీరుడు. అతడు దుఃఖమును కావాలని కలిగించడు ఎవరికి, తాను దుఃఖపడడు. కాబట్టి ఈ భగవద్గీత యొక్క సారాంశము, కృష్ణుడు చెప్పేటువంటి ఈ విషయాలన్నిటికి వెనక వేదాంతం యొక్క